ఇప్పుడు చూడండి ఫామ్ హౌస్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ లాగా అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఒక ప్లేస్ లో వాడారనుకోండి, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే ప్లేస్ లో కూడా వాడుకోవచ్చు అనమాట. అక్కడ ఎంత పెట్టుకోవాలో సైజులు తెలియలేదు అనుకోండి, మేము కూడా అప్పుడు ప్లేస్కి వెళ్ళి మేము కూడా సజెస్ట్ చేస్తాం అన్నమాట. చాలా నీట్ గా అయితే ఉంది గైస్. ఇక్కడ చూడండి ఆఫీస్ పర్పస్ లో ఒక 9 మెంబర్స్ సిట్టింగ్ గా చేసాం. ఇది విత్ చైర్స్ విత్ ఫర్నిచర్ అంతా మేమే చేసి మేమే సప్లై చేస్తాం. గ్యాలనైజింగ్ స్టీల్ యూజ్ చేస్తాయండి, రస్ట్ రాదు. 20 to 25 years ఏమి అవసరం. ఇప్పుడు చూడండి ఇది హోటల్ పర్పస్ ఒకటి చేసాము, హైడ్రా విండోస్ మాట. ఇది లోన్ కూడా వైరింగ్ కూడా హెవీ వైరస్ మిక్సీలు అవి వాడతారు కానీ ఇలాంటి ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, మనకి లేటెస్ట్గా మనకి కంటైనర్ హౌస్ అనేది చాలా రన్ అవుతున్నాయి అనమాట. సో అలాంటి బెస్ట్ కంటైనర్ హౌస్ చేసేది మనకి నాగార్జున ప్రీహబ్ వాళ్ళు. ఇది వచ్చేసి జీడి మెట్రోలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి కంటైనర్ హౌసెస్ ఉంటాయి అనమాట. ఇవి మీరు నార్మల్గా ఫామ్ హౌస్లో కానీ, హౌస్ కానీ, లేకపోతే ఆఫీస్లో కానీ, లేకపోతే టీ ఫ్రాంచైజీ కానీ, లేకపోతే బిజినెస్ ఎక్కడైనా వాడుకోనికి, లేకపోతే క్లోత్స్ షాప్ కానీ ఏదైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టు మీకు ఏదైతే సైజ్ కావాలో ప్రతి ఒక్కటి సెట్ చేస్తారు. ఇప్పుడు ఒక ప్లేస్లో వాడారనుకోండి, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే ప్లేస్లో కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇట్లా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది మీకు ఆల్మోస్ట్ 15 days కంప్లీట్ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు షిఫ్ట్ చేస్తారు అనమాట. సో చెక్ చేద్దాం ఏ కంటైనర్ హౌస్ ఉన్నాయి మొత్తం అయితే. ఇది మనది నాగార్జున ప్రీఫ్యాబ్ అండి. మనది జీడిమెట్ల హైదరాబాద్లో ఉంది. ఇది మనం కంటైనర్ హౌసులు అంటే ఎట్లా అంటే ఆఫీస్ పర్పస్, టీ పాయింట్స్, ఏదైనా సరే ఇళ్ళకని లేకపోతే ఫామ్ హౌస్లకని ఏమైనా మేము తయారు చేస్తాం సార్. ఓకే. అండ్ రెస్టారెంట్ కూడా ఈ మధ్య చాలా స్టార్ట్ అవుతుంది, వాడుకోవచ్చు. రెస్టారెంట్లు ఇవన్నీ మేము చేస్తుంటాం. ఇది మనం బెంగళూరు నుంచి ఆర్డర్ వచ్చిందండి మనకి. ఇది ఆఫీస్కి చేసాము. ఒకసారి ఇది ఆఫీస్ ఎలా ఉందో చూద్దాం సార్. దీని సైజ్ చెప్పండి ఒకసారి. దీని సైజ్ వచ్చేసి 10x20 అండి. ఓకే. విడ్త్ వచ్చేసి 10, ఈ లెంత్ వచ్చేసి 20. ఇది మనకి ఆర్డర్ ఇది బెంగళూరు నుంచి వచ్చిందండి. ఇది ఆఫీస్ పర్పస్. ఒకసారి చూద్దాం రండి ఆఫీస్ పర్పస్ ఎట్లా చేస్తాం చూద్దాం. సో ఇక్కడ చూడండి చాలా నీట్గా అయితే ఉంది గైస్. ఇక్కడ చూడండి ఆఫీస్ పర్పస్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది చూడండి ఈ ఫర్నిచర్ అంతా మేమే చేయించాం. అంటే కస్టమర్ చాయిస్ మాట. వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి వాళ్ళు అడిగారు ఇలాగ మనకి. చూడండి మనకి ఓవర్ హెడ్ ర్యాక్లు ఇది మేమే తయారు చేయించామండి. ఇది ఓకే. ఇక్కడ చూడండి ఇవి కంప్యూటర్ టేబుల్స్ మాట. ఇవి ఒక 9 మెంబర్స్ సిట్టింగ్ గా చేసాం. ఇది విత్ చైర్స్ విత్ ఫర్నిచర్ అంతా మేమే చేసి మేమే సప్లై చేస్తామండి. గైస్ ఇక్కడ ఒకటి గుర్తింగ్ ఏంటంటే వీళ్ళు వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా బ్రాండెడ్ వాడతారు అనమాట. లైట్ కానీ, స్విచ్లు కానీ, ఇక చూడండి ఇక్కడ ఫ్యాన్ కానీ, క్రాంపన్ ఇక్కడ చూడండి ఫ్యాన్లు ఇచ్చాము. మనకి ఎందుకు మామూలుగా అయితే ఫ్యాన్స్ ఈ వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ కూడా ఇస్తాం. అంటే ఇక్కడ పెట్టుకునే ఫ్యాన్స్ కూడా దీనికి ఏంటంటే చుట్టూ ఓవర్ హెడ్ ర్యాక్ వచ్చేసి అందుకే సీలింగ్ ఫ్యాన్స్ ఇచ్చాము. కస్టమైజేషన్ మాట. ఇది మనకి ఏంటంటే సార్ ఇవన్నీ ఆఫీసులు మేము ఈ కంటైనర్లు అనేది చాలా మంది ఏం చేస్తారు ఎంఎస్లో ఇలా చేస్తారు అనమాట. మేమేం చేస్తామంటే అండి గ్యాలనైజింగ్ స్టీల్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే. గ్యాలనైజింగ్ స్టీల్ యూజ్ చేస్తాయండి, రస్ట్ రాదు. ఎందుకంటే ఎప్పుడు ఇది బయట ఉంటుంది. అది అవును, అది వర్షానికి ఎండకి అన్నీ స్టీల్ బయట స్టీల్ పాడవుతుంది. మేము గ్యాలనైజింగ్ స్టీల్ యూజ్ చేయడం వల్ల మనకి దాని మీద రస్ట్ రావడం కానీ ఏమీ రాదండి. మెయింటెనెన్స్ ఫ్రీ మాట. మనకి ఇది ఎంఎస్ యూజ్ చేశారనుకోండి, కొన్నాళ్ళకి పెయింట్ పోద్ది బయట. దానికి దీనికి ఏంటి డిఫరెంట్ అన్నారనుకోండి, కొన్నాళ్ళకి బయట పెయింట్ వేసాము, కొన్నాళ్ళకి పెయింట్ ఊడుద్ది. ఊడినప్పుడు ఏమవుతుంది అక్కడ అదే ఎంఎస్ వాడారు అనుకోండి, అక్కడ రస్ట్ ఫామ్ అయిపోయి చిన్న చిన్న పిన్ హోల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. లోనికి వాటర్ లీకేజ్లు ఇలా అయ్యి అలా కంటైనర్ డ్యామేజ్ అవడం ప్రాబ్లం అవుతుంది. గైస్ ఒకటి మీకు క్లారిటీ ఉంటే ఎంఎస్ అంటే మనకు స్టీల్ టైప్ అనమాట. అదే మనం గ్యాలనైజ్ చేయడం వల్ల ఒకవేళ పెయింట్ పోయింది అనుకోండి, ఏమి క్యాబిన్కి వచ్చిన నష్టం ఏమీ ఉండదు అనమాట. దానివల్ల రెస్ట్ పట్టదు ఏం కాదు. తర్వాత మీరు ఎప్పుడైనా పెయింట్ వేసుకోవచ్చు. అదే ఎంఎస్ అనుకోండి, పెయింట్ పోగానే పెయింట్ వేసుకోవాలి, లేకపోతే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అండ్ సార్ మనకి దీనికి ఎన్ని ఇయర్స్ లైఫ్ వస్తుంది? మనకి 20 to 25 years ఏమి అవ్వదు సార్. ఓకే. ఇది ఎందుకంటే మేము వాడేది గ్యాలనైజింగ్ స్టీల్ కాబట్టి మనకి బయట అయ్యేది ఏముండదు. ప్లస్ ఇవి కూడా ఇది చూడండి, ఇవి ఎండిఎఫ్ బోర్డ్స్. వీటిల్లో మనకి ఒక 4-5 రకాలు మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట కస్టమర్కి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూస్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు చూడండి ఆఫీస్ కదా అందుకే వైట్ వేసారు. చూడండి ఎంత డీసెంట్ లుక్ వచ్చిందో చూడండి. ఆ వైట్కి తగ్గట్టు ఈ ఫర్నిచర్ కలెక్షన్ కూడా మేమే చేసుకున్నాం అనమాట. ఈ కలర్ అనేది ఏమి కస్టమర్ అడగలేదు. సరే వైట్ కదా దీనికి కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అని, ఆఫీస్ కదా అని ఇట్లా లైట్ కలర్ చేసాము. ఇది చూడండి, ఇది మనకి జనరల్గా నార్మల్గా అంతా అల్యూమినియం విండోస్ వాడతారు. చూడండి మేము ఎట్లా వాడము, ఇది యూపీవీసీ విండోస్ అన్నమాట. ఓకే. యూపీవీసీ విండోస్ ఇది కూడా మళ్ళీ 3 ట్రాక్ వాడతాం అన్నమాట. డబుల్ ట్రాక్ వాడము. చూడండి ఇది మస్కిటో మెష్ వస్తుంది. ఇందులో ఇలా మస్కిటో మెష్ వస్తుంది, ఇలా డబుల్ ట్రాక్ వస్తుంది, ట్రిపుల్ ట్రాక్ వస్తుంది అన్నమాట. చూసారు కదా ఇట్లా నీట్గా తీస్తాం అనమాట. మనకి ఇక్కడ 4 అయితే ఇచ్చాము. 4 ఇచ్చాము. కస్టమర్ చాయిస్ అనమాట. మనకి ఈ సైజ్ కావాలండి అంటే ఆ సైజే మేము మనం వెచ్చర్ చేసిస్తాం అన్నమాట. అట్లా ఇంకా ఫామ్ హౌస్ ఒకటి చేసాము రీసెంట్గా, అది కూడా చూపిస్తాను రండి. మీకు ఇందాక చెప్పాను కదండి నేను ఫామ్ హౌస్లని, టీ పాయింట్లన్నీ. ఇప్పుడు చూడండి ఇది హోటల్ పర్పస్ ఒకటి చేసాము. ఒకసారి చూద్దాం రండి. ఇది దీన్ని చూడండి, దీనికి ఇలా హైడ్రా విండోస్ మాట. ఇది ఇట్లా హైడ్రాస్ విండోస్ ఇచ్చాము. లోనికి వెళ్దాం. లోనికి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తుంది.
డోర్ ఇటు సైడ్ ఇచ్చాము. సో ఇక్కడ లోపల చూడండి ఎంత నీట్గా ఇచ్చారు అంతా కూడా మీకు. సో ఇది ఎంట్రీ పాయింట్ అనమాట మీరు ఇక్కడ చూస్తే. ఇది చూడండి ఇట్లాగా దీనికి 2 కిచెన్స్ ఇచ్చామన్నమాట. ఇట్లాగా చూడండి ఈ కిచెన్కి ఇక్కడ డోర్ ఇది ఇచ్చాము, ఒక విండో ఇచ్చాము. ఇది హైడ్రా విండో అండి. మనకి ఇలా లిఫ్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇట్లా ఇది చూడండి ఇది హైడ్రా సిస్టమ్. ఇది ఇట్లా అంటే ఆటోమేటిక్గా వెళ్ళి అలా ఉంటుంది. అట్లా ఇచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు కుక్ చేసుకుంటారు. కుక్ చేసుకుని ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి కస్టమర్కి సర్వ్ చేస్తారు. ఇది కూడా మన ఇంట్లో ఉన్నట్టుగా చూడండి అంతా గ్రైనైట్ వేసాం. దీనికి ఇలా కింద ఓకే కబోర్డ్స్ ఇచ్చేసాము. ప్లస్ సింక్ ఎస్టెడ్ సింక్ అండి. మామూలు సింక్ అదే ఎస్టెడ్ సింక్ ఇస్తాము. ఇక్కడ చూడండి మనకి కిచెన్ ఇచ్చామంటే ఆటో మ్యాండేటరీ అన్నమాట. ఒకటి మనం ఎగ్జాస్ట్ ఇచ్చేస్తామండి. ప్రతి కిచెన్కి చూడండి అక్కడ ఒక కిచెన్ ఇచ్చాము. దానికి మ్యాండేటరీగా ఒక ఎగ్జాస్ట్ ఇచ్చేసాము. ఒకసారి దీంట్లో ఏసీ అని పెట్టించుకోవచ్చు మనకు కావాలి. ఏసీ పెట్టించుకోండి. ఏసీ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చామండి. ఇదే ఏసీ మాట. ఇదే ఇక్కడ ఏసీ పాయింట్ ఇచ్చేసాము. అండ్ సార్ ఇది మనకి వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ ఇట్లా ఉంటుందా? ఏం ప్రూఫ్ ఉంటుంది చెప్పండి ఒకసారి. ఇది ఏంటంటే బయట గ్యాలనైజింగ్ అండి. ఇది చెప్పాను కదండి ఇందాక గ్యాలనైజ్ స్టీల్ వాడతామని. అది రస్ట్ ప్రూఫ్ మాట. ఇది కూడా దీన్ని MDF బోర్డ్స్ అంటారు అనమాట. ఇందాక చూపించారు మీకు ఆఫీస్లో. ఇప్పుడు చూడండి హోటల్కి ఇది డిఫరెంట్ లుక్ ఇచ్చాము. ఆఫీస్ కాబట్టి లైట్ కలర్ ఇచ్చాము. ఇది చూడండి ఇది కొంచెం డార్క్ కలర్ ఇచ్చాము. ఎందుకంటే ఇది హోటల్ పర్పస్ కాబట్టి ఇలా డార్క్ కలర్ ఇచ్చాము. ఇది ఏంటంటే MDF బోర్డ్స్ అండి. ఇది మనం ఇక్కడ ఏదైనా అయింది వాటర్ పోసుకుని క్లీన్ చేసుకోవచ్చు. ఒక వాటర్ పడితే ఏం కదా, ఏమీ అవుతుంది. కాకపోతే వాటర్ ఎప్పుడు స్టే అవ్వకూడదు అనమాట. స్టే అవ్వకుండా ఎప్పుడు మనం తుడుచుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఇది చూడండి ఇక్కడ మధ్యలో ఇలా ఇచ్చాము. ఇది దీనికి ఏంటంటే ఇప్పుడు ఎన్ని హోటల్ పర్పస్ కదండి. ఇక్కడ వాళ్ళు కుక్ చేస్తారు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి కస్టమర్కి సర్వ్ చేస్తారు అనమాట. ఇది సైజ్ ఎంత సార్? ఇది 8x20 అండి. 8x20. ఇంకో సింక్ అయితే ఇచ్చారు మనకి అక్కడ. ఇక్కడ ఇచ్చాము. దీనికి కూడా చూడండి ఇట్లా కబోర్డ్స్ ఇచ్చేసాం కూడా. సో అన్ని కూడా ఇక్కడ మనకి సాకెట్స్ ఇచ్చాం. ఇక్కడ చూడండి సాకెట్స్ కూడా మేము కస్టమైజ్ చూడండి ఇక్కడ ఇవి హెవీ సాకెట్స్ అన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడ మిక్సీలు లేకపోతే ఇక్కడ ఫ్రిడ్జ్ ఇవన్నీ పెట్టుకుంటారు కాబట్టి చూడండి ఇది హెవీ సాకెట్స్ ఇచ్చాము. ఇది ఈ లోన వైరింగ్ కూడా ఏదో మామూలు వైరింగ్ ఇచ్చేయటం కాదు. సాకెట్ని బట్టి మనం ఇక్కడ వాళ్ళు ఏం తయారు చేసుకుంటారు, ఏం చేస్తారు, దాన్ని బట్టి మేము ప్లాన్ చేసి లోన కూడా వైరింగ్ కూడా హెవీ వైర్ ఇస్తామండి. ఏదో నార్మల్గా వైర్ చేయటం అట్లా చేయమండి. ఏదో మామూలు ఇది 16 amps, ఇది 6 amps. ఇది దీనికి మామూలు వైర్ ఇస్తాము. ఇది 16 amps హెవీ. ఇది దీనికి ఏంటంటే 4 square వైర్ వాడతామండి లోన. ఎందుకంటే వాళ్ళు అన్ని మిక్సీలు అవి వాడతారు కానీ లేకపోతే ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు, హెవీ వాడతారు. అందుకని లోన మేమే 4 square వైర్ ఇస్తాం. మనకి కంపల్సరీ ప్రతి దానికి 2 ఫ్యాన్లు ఇస్తాం. చూడండి ఇది ఉక్కు చూడండి ఇక్కడ. ఏంటంటే ఫ్యాన్ ఇక్కడ పెట్టలేదు అంటే రన్నింగ్లో పడిపోద్ది కాబట్టి మనం పెట్టలేము. ఇక్కడ ఉక్కే ఇస్తాం. ఫ్యాన్ దీనికి తగిలిచ్చేసుకోవడం అనమాట. మేమే ఇస్తాం. అవి కూడా క్రాంప్టన్ ఫ్యాన్లు ఇస్తామండి. ఒక హౌస్లో కంపేర్ చేసుకుంటే కంటైనర్ హౌస్ కట్టుకుంటే వాళ్ళకి ఎంత ప్రైస్లో డిఫరెన్స్ వస్తుంది మనకి? అంటే ఇక్కడ ప్రైజ్ మ్యాటర్ ఒకటి ఉంది. ఇప్పుడు హౌసెస్ కానీ లేకపోతే ఈ ఆఫీసులు కానీ ఇవన్నీ చేసుకుంటారు కదండి. మనం సివిల్లో కట్టుకున్నాం అనుకోండి, అది అంతే. ఇంక మనం తీసుకెళ్ళాము ఎక్కడికి. ఇందులో ఉన్న మనకి ఫెసిలిటీ ఏంటంటే మనం ఎక్కడికైనా దీన్ని షిఫ్ట్ చేసేసుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు వేరే ప్లేస్కి వెళ్ళి. ఇప్పుడు ఫామ్ హౌస్ పెట్టుకున్నారు, అక్కడ కొన్నాళ్ళు అయిపోయినంత లేదు ఇక్కడ వేరే చోటకి వెళ్దాం అనుకున్నారు, అక్కడ పెట్టుకోవచ్చు. లేకపోతే మనం ఎక్కడన్నా సివిల్గా లేకపోతే ఏదైనా ఆఫీస్ పెట్టుకున్నారు, అక్కడ అయిపోయింది, వాళ్ళు వర్క్స్ అయిపోయింది, తీసుకెళ్ళి ఎక్కడ వర్క్ జరుగుతుందో అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే ఆఫీస్ చూసాము, ఒక హోటల్ పర్పస్ చూసాము. ఇప్పుడు చూడండి ఫామ్ హౌస్ చూపిస్తాను రండి. అది చాలా మందికి నీడ్ ఉంటుంది గైస్ ఫామ్ హౌస్ అనేది. ఈ సైజ్ వచ్చేసి 10x20 అండి. ఇది సైజ్ వచ్చేసి చూడండి, చెప్పాను కదండి దీనికి గ్యాలనైజింగ్ స్టీల్ వాడతామని. మొత్తం అంతా ఇదంతా గ్యాలనైజింగ్ స్టీల్ అండి బయట అంతా. ఓకే, ఒకసారి చూడండి వీళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే రైట్ సార్ లోపల చూడండి ఇది ఇట్లా. గైస్ ఒక్కసారి మీకు చెప్తాను, ఫస్ట్ సార్కి ఇక్కడ లోపల చూడండి ఎంత నీట్గా ఉందో. చూడడానికి మటుకు చాలా బాగుంది అనమాట. ఈ డిజైన్ కానీ ప్రతి ఒక్కటి. ఇది వచ్చేసి కనుక బెడ్రూమ్ లాగా, అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూస్తే. ఇది చూడండి ఇది బెడ్రూమ్ మాట. ఇది దీనికి ఇది చూడండి, దీనికి వేసే MDF బోర్డులు చూడండి. ఇది ఓకే, మనకి ఎంత లుక్ వస్తాయి చూడండి. ఇవి మనకి ఇది కొత్తగా వచ్చిందండి. ఇది మనకి ఏదంటే మనకి టైల్స్ లుక్ వస్తుంది. ఇది ఇంతవరకు ఎక్కడ లేదు. బయట అంటే ఏదో కలర్ డిజైన్స్ ఉంటాయి, కానీ ఇది మన గ్రానైట్ లుక్, టైల్స్ లుక్ అట్లా వస్తుంది అన్నమాట. ఇది చూడండి, దీనికి కూడా చూడండి ఇలా UPVC విండోస్. మేము ఎక్కడ ప్రతి దానికి ఏ కంటైనర్ కూడా అల్యూమినియం విండోస్ వాడటం కానీ ఇలా ఉండదండి. అంతా UPVC విండో వాడతాం. ఇదిగోండి ఇక్కడ AC పాయింట్ అన్నమాట. ఇది AC పెట్టుకుంటుంది, AC పాయింట్. దీనికి అటాచ్డ్ వాష్ ఇచ్చాము, వాష్రూమ్ చూడండి. ఇది కూడా ఎంత స్పేషియస్గా ఉంటుందంటే ఇది 4x6 వస్తుందండి. చక్కగా ఎంత స్పేషియస్ ఉంటుంది చూడండి నీట్గా. దీనికి చూడండి సింగిల్ పీస్ కమ్అట్ ఇచ్చాము. ఇలా చూడండి షవర్కి ఇచ్చారు. ఇదిగోండి ఇది ఏంటంటే మనకి ఇవి గీజర్ పాయింట్ అనమాట. కస్టమర్ని అడిగినా అడగపోయినా మేము ఇచ్చేస్తాం అన్నమాట. ఎందుకంటే తర్వాత కస్టమర్ పెట్టుకోలేరు, వాళ్ళు యూజ్ చేసుకుంటారు లేకపోతే లేదు. గీజర్ పాయింట్ ఇచ్చేస్తాం. లైట్ చూడండి ఇక్కడ
కంపల్సరీ మాట మేము ఎగ్జాస్ట్ ఇచ్చేస్తాము. ఎక్కడ కిచెన్ వచ్చినా వాష్రూమ్ వచ్చినా మ్యాండటరీ మాట మేము. ఓకే, మంచి ఎల్ఈడి లైటింగ్ కూడా ఇచ్చారు మీరు చూస్తే. అండ్ సాకెట్స్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు చూడండి యాంకర్ బ్రాండ్ వాడతారు అనమాట. మీరు ఇక్కడ చూడండి క్లోజ్అప్లో. అండ్ ఇక్కడ ఏంటి సార్ ఇది చూడండి, ఇది కిచెన్ ఇచ్చామండి. ఇట్లాగా హాల్లో ఇలా కిచెన్ ఇచ్చాము. ఇది చూడండి, ఇది దీన్ని కూడా ఇలా గ్రానైట్. ఓకే, గ్రానైట్ వేసేస్తాము. ఎస్ఎస్ షింక్ వస్తుంది, ఇన్లెట్ అవుట్లెట్ పైపులు. దీన్ని చూడండి ఇక్కడ కూడా కిచెన్ వచ్చిందంటే మ్యాండటరీ మాట. ఓకే, ఇలా ఎగ్జాస్ట్ ఇచ్చేస్తాం అన్నమాట. గైస్ ఒకటి చెప్తున్నా, మనకి ఫామ్ హౌస్ మటుకు చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఏరియాస్లలో ఫామ్ హౌస్ అనేది బిల్డ్ చేసుకుంటారు. బట్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది, మళ్ళీ తీసుకెళ్ళి మీరు వేరే చోట వాడుకోవచ్చు అనమాట. అండ్ సార్ ఇదేంటి సార్ ఒకసారి? ఇది ఏంటంటే మనకి కస్టమైజ్ అనమాట. కస్టమర్ అడిగారు నాకు ఇంకా ఇందులో ఒక ఎక్స్ట్రా వాష్రూమ్ కావాలి. ఓకే ఓకే, దీనికి ఎంట్రన్స్ ఏమో అవుట్ సైడ్ నుంచి మాట. ఓకే, అవుట్ సైడ్ నుంచి ఇచ్చారు అట్లాగా. అవుట్ సైడ్ ఇంకోటి ఇచ్చారు అట్లాగా. దీనికి డబుల్ వాష్రూమ్ వచ్చింది అనమాట. ఇలా ఇలా వచ్చి ఇలా అవుట్ సైడ్ ఇక్కడ చూడండి, మనకి అవుట్ సైడ్ ఇలా అవుట్ సైడ్ డోర్ వచ్చేస్తుంది. మన అవుట్ సైడ్ వాష్రూమ్ ఉంటుంది. ఒక అక్కడి నుంచి అయితే మీకు ఒక్కసారి మీకు చూపిస్తాను. లాక్ అని వేసి ఉంది, జస్ట్ అక్కడ ఉంది కదా. సో అటు నుంచి మనకి ఉంటుంది అనమాట. అండ్ ఇది బయట సైడ్ మనకి బయట లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ కూడా వస్తాయి మీకు చూస్తే. చూడండి, బెడ్రూమ్ లోకి ఒక రకమైన MDF బోర్డ్ ఇచ్చాం. చూడండి ఇక్కడ చూడండి, మళ్ళీ హాల్లోకి వచ్చేప్పటికి అలా డిఫరెంట్ మాట. కస్టమర్ చాయిస్ మాట. ఇలా అన్నీ ఒకలాగా లేకుండా మనకి బెడ్రూమ్లో ఒకటి, మనం ఇలా ఇంట్లో పెయింట్స్ వేసుకుంటాం కదండి. బెడ్రూమ్లో ఒక పెయింట్, హాల్లో ఒక పెయింట్, అలా అన్నమాట. మేము కూడా అట్లానే చేస్తాం అన్నమాట. బెడ్రూమ్లో ఒక లైట్ కలర్, బెడ్రూమ్ కాబట్టి చూడండి అది లైట్ కలర్ ఇచ్చాము. ఇక్కడ చూడండి హాల్ కిచెన్ కాబట్టి కొంచెం డార్క్ కలర్ ఇచ్చాము. చూడండి ఇది కూడా ఎంత లుక్ వస్తుందో చూడండి. ఇది మేము డిఫరెంట్ వాడతామండి. చాలా 4-5 రకాలు. ఎవరు ఇన్ని కలర్ ఇన్ని వాటర్ మనం మెయింటైన్ చేయలేరు అనమాట. ఎందుకంటే ప్రతి దానికి కలర్ మార్చాలంటే కష్టం. కానీ మేము కస్టమర్ గురించి 4-5 రకాలు పెట్టుకుంటాం అన్నమాట. అండ్ సార్ ఇప్పుడు కస్టమర్కి ఎన్ని రోజులు చేసిస్తారు ఆర్డర్ ఇస్తే? మేము 15 daysలో మనం ఇచ్చేస్తాం. అండ్ ఆల్ ఓవర్ ఇండియా చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయిపోద్దండి. ఓకే, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, సో గా చూసారు కదా, మీకు ఏది ఉన్నా మీకు షాప్ కావాలన్నా, రెస్టారెంట్ కావాలన్నా, ఏదైనా టీ పాయింట్కి, ఫామ్ హౌస్కి ఏదైనా వాడుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో వీళ్ళని కాంటాక్ట్ చేయండి, మీకు ఏమైనా కావాలంటే మీకు డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట. తెలుసుకోవచ్చు ఎంత బడ్జెట్ అవుతుంది అంతా కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో కాంటాక్ట్ చేయండి. నెంబర్స్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. మేము కాంటాక్ట్ చేశారనుకోండి, ఇక్కడ మా యాడ్కి వచ్చారనుకోండి, మేము 4-5 రకాలు చూపిస్తాం. మనకు ఉన్నాయన్నీ చూపిస్తాం, మనం మాట్లాడచ్చు. వాళ్ళు కస్టమైజేషన్ అనమాట. వాళ్ళకి ఎట్లా కావాలి, మాకు ఇలా కావాలండి, మాకు ఇక్కడ ఇలా కావాలి, ఇలాంటి వాళ్ళ కస్టమైజేషన్. లేకపోతే వాళ్ళకి ఏం తెలిపోయినా మేము ఇస్తాం డ్రాయింగ్, మేమే ప్లాన్స్ ఇస్తాం. ఇట్లా చేసుకోండి, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళ ప్లేస్కి వెళ్ళి కూడా మీరు కస్టమైజ్ చూస్తారా? వాళ్ళు కూడా ఒకవేళ అక్కడ వాళ్ళకి ఏం తెలియదు, అక్కడ ఎంత పెట్టుకోవాలో సైజులు తెలియలేదు అనుకోండి, మేము కూడా అక్కడ ప్లేస్కి వెళ్ళి మేము చూసి ఈ సైజ్ పెట్టుకోండి బాగుంటుంది అని కూడా మేము కూడా సజెస్ట్ చేస్తాం అన్నమాట. సో తప్పకుండా మీరు రండి అండ్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.